తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులు పాల్గొని శేషాపురం గ్రామానికి చెందిన 218 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బుధవారం మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులు పాల్గొని శేషాపురం గ్రామానికి చెందిన 218 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రైతుల భూమి హక్కులను పరిరక్షించడం ప్రధాన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డులు పారదర్శకంగా ఉండేందుకు మరియు రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ హక్కులను వినియోగించుకునేందుకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికార ముద్రతో భూములకు సంబంధించిన అన్ని వివరాలను ఈ పాస్ పుస్తకంలో నమోదు చేసినట్టు తెలిపారు. రైతులకు భూమి రికార్డుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూసుంటారు. ఆ రోజు వైసీపీ పాలనలో రైతు సోదరులు పడిన కష్టాలు, ఎందుకంటే రీసర్వేని పెట్టి ఆ రీసర్వే ద్వారా మిగిలిన స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మాలన్న ఉద్దేశంతో ఇంకోటి పెట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం సర్వే అయిన తర్వాత ఒక కలర్ జిరాక్స్ పేపర్, మనం మామూలుగా స్టాంప్ పేపర్లు మనం కొని రాసుకుంటాం, అది లేకుండా ఒక కలర్ పేపర్లో మనకి ఇచ్చేవాళ్ళు. అది తీసుకుంటే బ్యాంకుకి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా విలువ లేని పరిస్థితి ఉండేది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు వచ్చి మనకి ఎంఆర్ఓ ఆఫీసులో పోయి ఒక మ్యూటేషన్ చేసుకొని దాని తర్వాత మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అట్లా కాకుండా ఒక నియోజకవర్గాన్ని స్థాయిలో వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒకరిని అపాయింట్మెంట్ చేసి ఒకరు దీనికి రిజిస్టర్ లాగా వాళ్ళు ఈ స్థలం నీదంటే నీది, నాదంటే నాది, ఆ విధంగా చేయాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తేవడం జరిగింది. పెద్దాయన గారు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూటమి తరఫున పెద్దాయన గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మన చిన్న లోకేష్ బాబు గారు కానీ చెప్పి వచ్చిన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తూ ఆ బుక్ పైన రాజముద్ర ఉండే విధంగా గతంలో మీరు చూస్తుంటారు, పాత బుక్ ఉందా, గతంలో పాత బుక్ ఏ విధంగా ఉండేది, ఈరోజు ఈ విధంగా ఉంది. అంటే మీరు ఆలోచించండి, ఎక్కడ కానీ మన పెద్ద ఆయన గారు కానీ ఎవరు కానీ సొంత ఇది లేకుండా రాజముద్ర వేసి ఈరోజు వేయటం జరుగుతుంది. ఈ బుక్ లో మీరు మొదటి పేజ్ మంది మన సంబంధించినటువంటిది పేరు, ఇప్పుడు సపోజ్ ఈ స్కాన్ చేశారంటే ఆ స్కానింగ్ అయిపోతారు. స్కాన్ లో ఎవరి పేరుతో పాస్బుక్ అని వస్తారు. అదేవిధంగా రెండో పేజ్ లో స్కాన్ ఉంటారు. స్కాన్ లో మీరు కొట్టారంటే స్కాన్ లో ఎంత విస్తీర్ణం ఎవరి పేరుతో కూడా వచ్చేస్తారు. నాలుగో పేజీలో ఈ విధంగా సర్వే నెంబర్ల వైజ్ స్కెచ్ ఉంటారు. ఆ స్కెచ్ కింద స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ కొట్టంటే మన సంబంధించిన స్కెచ్ వస్తుంది. అంటే మనం గతంలో ఏదైనా ఒక పొజిషన్ సర్టిఫికేట్కి వెళ్ళాలన్నా లేదా బ్యాంకుకి వెళ్ళాలంటే ఎంఆర్ ఆఫీస్కు విఆర్ఓ దగ్గర తీసుకొని ఎండార్స్మెంట్ చేసుకుపోయేవాళ్ళం. ఇప్పుడు అవసరంగా ఈ పాస్బుక్ సంబంధించి స్కాన్ చేసి జిరాక్స్ తీసుకుని ఎత్తుకోకపోతే మనకి ఏ పని కావాలో అయిపోతుంది. అంటే ఎంత ఈజీగా చేశారు చూడండి. మన పెద్ద ఆయన గారు ఒకటే 2027కి 99% కాదు 100కి 100% రెవెన్యూ సమస్య లేకుండా చేయాలని ఉద్దేశంతో వెళ్తున్నాడు. నిన్న కూడా తాప్లీ మండలం కర్నూలులో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఉద్దేశం అదే. ఆ ఉద్దేశం పోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి మన నరసింగాపురం ఇంట్లో జరిగింది. నరసింగాపురం తర్వాత మనకి రెడ్డివారిపల్లి ఇచ్చాం. ఇప్పుడు మనకు శేషాపురం ఇస్తాను. శేషాపురం తర్వాత చిన్నరామాపురం, చింతకుంట ఇవన్నీ వస్తున్నాయి. శేషాపురానికి సంబంధించి 292 పాస్బుక్లకు గాను మనం 218 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన 74 పాస్బుక్లు ఇప్పుడే ఆర్టీఓ గారు చెప్పిన విధంగా వివిధ కారణాలతో, అంటే అన్నాదమ్ముల ప్రాబ్లమో లేదా ఎవరైనా చనిపోయినప్పుడు మార్చుకోలేదో లేదా పక్కన కయ్యూరు ప్రాబ్లం అబ్జెక్షన్ పెడతారు, దానివల్ల నిలిచింది. ఆ 74 పాస్బుక్లు కూడా ఏది ప్రాబ్లం అని కూడా ఎంఆర్ఓ గారు
ఈ 74 పాస్బుక్లు పెండింగ్ ఉంది కదా, ఏ కారణాలతో పెండింగ్ ఉంది రైతులకు అది కూడా వివరణ మీరు ఆఫీస్లో ఇచ్చామని చెప్పండి. ఇచ్చేస్తే వాళ్ళంతా క్లారిఫై చేసుకుని చేస్తారు. కాబట్టి ఎంఆర్ఓ గారు అది కూడా ఇచ్చినారంటే ఆ రాని పాస్బుక్ వాళ్ళు కూడా 74 మంది పక్కన అవుతుంటే మనం మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకొని ఇస్తాము. అదేవిధంగా ఇంకోటి కూడా మనకు బెనిఫిట్ ఉంది దీనివల్ల. మనం ఆనుకొని మనం సర్వే చేసుకుంటాం. మన దాంట్లో 93 సెంట్లు ఉంటుంది. 1 సెంటు 1.5 సెంటు పక్కన ఆనుకో ఉంటుంది. తాతల కాలం నుంచి మనం గణాలు వేసుకుంటాం. ఇప్పుడు గణాలు చేసి లెవెల్ చేసుకుంటాం. ఆ 1 సెంటు కూడా మనకు వచ్చే విధంగా, అంటే ఏది అబ్జెక్షన్ లేకపోతే మన పేరుతో వచ్చే విధంగా కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు గమనించాలని కూడా ఉండే వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మన స్వర్ణ నారావారిపల్లి కింద ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయింది. ఇంకా పట్టాలు కొట్టియాలి. ఆ పట్టాలు కూడా స్థలం చూసాం. ఆ స్థలం అయిన వెంటనే రేపు జీవో వచ్చిన వెంటనే పట్టాలు కూడా ఇచ్చేస్తాం. పట్టాలు అయిన వెంటనే ఇప్పుడు ఇక్కడ సంబంధించిన ఎన్ఆర్జీఎస్ సంబంధించిన రైతుల షెడ్యూల్ కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా తొందరలో మన వల్లే లేటు ఎవరికి వర్క్ దీంతో పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తాం సభను తెలియజేసుకుంటూ, ఈ ఏరియాలో మనం గతం కంటే భిన్నంగా రోడ్లు కానీ అన్ని కానీ డెవలప్ చేసాం. దానికి మొన్న ఎలక్షన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు తెచ్చే బాధ్యత తీసుకోవాలి. దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా పక్కన ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మీరు దృష్టి తీసుకొస్తే మీరు పరిష్కరించి మీ వల్ల కాబట్టి నా దృష్టి తీయండి. కంపల్సరీ ఎందుకంటే మీ నాయకత్వంలోనే లోకల్ నాయకత్వంతోనే ఎమ్మెల్యేగా నాకు ఆధారపడి ఉంటారు. కాబట్టి మీరు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏదైనా ఉంటే ఇబ్బందులు మీరు కనుక్కుంటే ఎంఆర్ఆర్కి ఎంపీ దేవాల్సి మీరు నేరుగా వెళ్తే పని అవుతుంది. లేదు మీకు కాలేదన్నప్పుడు మేజర్ సమస్య అయినప్పుడు నేను కంపల్సరీ పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకి పదిపట్ల బయట రన్నపేట రోడ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు మూలపల్లికి సంబంధించినటువంటి చెరువులు అయింది. దీంతో పాటు మూలపల్లి చెరువుతో పాటు మన రైతులందరూ అడిగిన వెంటనే భీమవరం నుంచి మన మేజీపల్లి జరుగుతున్న కుంట కూడా మళ్ళా కూడా శాంక్షన్ పెట్టాం. 13 కోట్లతో 14 కోట్లతోనూ. అదే విధంగా ఈ పక్కుంటే రైతులందరూ కూడా మన ప్రాబ్లం లేకుండా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు మన అందరూ గమనిస్తూ, అదేవిధంగా గుళ్ళు సంబంధించి ఒక 5 గుళ్ళు నిరంజన మీ వెనకాల మన అంకాలయ ఆ గుళ్ళకు సంబంధించి ఆ రోజు పెద్ద ఆయన అడిగినారు కదా, ఇంతవరకు లెటర్లు వేయలే. ఆ రోజు అడిగినారు, అడిగితే మన రేపు తెల్లారితే అవుతుంది. నాగరాజు గారు తర్వాత కె హైమావతి గారు, తర్వాత కె వరలక్ష్మమ్మ గారు, ఎన్ రేవతి, గారు, కె నాగేశ్వరరావు గారు, డి దామోదర్ నాయుడు, హేమసుందర్ నాయుడు గారు, డి గజేంద్ర నాయుడు గారు రావాలి. తర్వాత డి ఇంద్రాణి గారు రావాలమ్మా. ఎన్ హేమలత గారు, కె సిద్ధమ్మ గారు, నారా కాంతమ్మ గారు, బొబ్బా దినేష్ గారు రెడీగా ఉంటారు.